విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు వీరికి ప్రతి నెల 6,000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల అవసరాలను తీర్చే పరికరాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులకి సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం ఉర్దూ పాఠశాలలోని పరీక్షా భవన్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో విభిన్న ప్రతిభావంతులు వయో వృద్ధులని గుర్తించి వారికి అవసరమయ్యే పరికరాలని 2 నెలల్లో అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎలిమ్కో మరియు ఏడీఐపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి 2 నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం, దీన్ని నియోజకవర్గ స్థాయిలో అక్కడున్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతి కర్రలు కానీ బ్యాటరీ వాహనాలు కానీ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో 80% వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదరిమణులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్స్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒక్కటే విన్నవిస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఎన్నికల్లో చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసిపోకుండా మొదటి నెలలోనే 6,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీనికి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరుమణి కూడా విశ్వమానవ సేవ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారికి కావలసిన పరికరాలు కావచ్చు, వారికి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకోసమే పెన్షన్ 6,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో ఒక మంచి సహాయంతో వారి అవసరాలు తీర్చడానికి అటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్ తీసుకున్నారు, వాటన్నిటిని కూడా తీసివేస్తారు. దానికి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని